మీదన మనం ఒకటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఈనాడోళ్ళు బాగుంటుంది, రాసింది ఈనాడు కదా, వాళ్ళు ఒక పిటిషన్ వేసి అవును. సిబిఐకి విచారణ చేయడం రాదు, మేము కొన్ని వార్తలు రాస్తాం, మాకు చాలా ఇన్వెస్టిగేషన్లో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంది, దాంట్లో చంద్రబాబు గారిని దోమలతో చంపేయచ్చు కుట్ర పన్ని అని రాస్తాం, అప్పుడు చంద్రబాబు మీద హత్య ప్రయత్నమని జగన్ని జైల్లో పెట్టాలి, మేము రాశాం కాబట్టి. అట్లాగే పడవలతో ప్రకాశం బ్యారేజీని గుద్దేసి కృష్ణా డెల్టా మొత్తాన్ని ముంచేయాలని జగన్ కుట్ర పన్నాడని మేము రాస్తే జగన్ని జైల్లో వేసేసి ఆ కృష్ణానదిని అరెస్ట్ చేయాలి, అక్కడ పడవలను అరెస్ట్ చేయాలి, పడవల్ని జైల్లో పెట్టాలి, జగన్ కూడా జైల్లో పెట్టాలి పడవలతో పాటు. అట్లాగే రోడ్డు మీద జగన్ పర్యటన చేస్తూ ఉంటే ఆ కారు కింద ఒక మనిషిని డొల్లుకుంటూ సినిమాల్లో చూపెట్టినట్టు డొల్లుకుంటూ వెళ్తాడు, ఆ పైన తొక్కేసి వెళ్ళి చంపేస్తారు, కానీ ఒంటి మీద చొక్క బ్లడ్ ఉండదు, అలాగ తొక్కేయడం అనేటటువంటి దుర్మార్గం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ కారును అరెస్ట్ చేయాలి, జగన్ అరెస్ట్ చేయాలి, ఇది మేము దర్యాప్తులో తేల్చిన నిజాలు. కాబట్టి మేము చేస్తున్నంత ఇంతటి ఇన్వెస్టిగేషను సిబిఐకి తెలియచావదు, పోలీసులకి తెలియచావదు, మేము మా దగ్గర ఉన్నటువంటి హైలీ అమెరికా దగ్గర ట్రైన్డ్ అయిన మొసాద్ దగ్గర ట్రైన్డ్ అయినటువంటి ఎక్స్పర్టైజేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మా దర్యాప్తు సంస్థకి మేమే కావాలంటే ఒక ఈఐ ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈఐ అని పెడతాము, సిబిఐకి దర్యాప్తు బదులు మా ఏజెన్సీకి ఇవ్వండి.